తెలంగాణలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన వర్ష పాశుపత వరుణయాగం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఈ యాగంలో చివరి రోజు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ వరుణ యాగాన్ని నిర్వహించారు. 3 రోజుల పాటు వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక హోమాలు, జపాలు, పారాయణాలు నిర్వహించగా చివరి రోజు మహాపూర్ణాహుతితో యాగం సంపూర్ణమైంది. యాగం చివరి రోజున యాదగిరిగుట్టకు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మండపంలో వేదాశీర్వచనాలను స్వీకరించారు. తర్వాత శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగం మహాపూర్ణాహుతిలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. మరి తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో రైతులందరూ కూడా ఎప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో మరి పంటలు పండకపోతే రేపు మనకు కరువు వస్తే మన తెలంగాణ పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న తరుణంలో మరి మేము మా శాఖ తరఫున వరుణయాగం చేయాలని చెప్పి అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా మేము సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట మీద మరి మొన్నటి నుంచి గత 3 రోజులుగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి జల దిగ్బంధం చేస్తూ 3 రోజులు కూడా వాళ్ళు బయట కాలు పెట్టకుండా ఎవరిని లోనికి రానివ్వకుండా ఈ రోజుతో పూర్ణాహుతితో ఆ యొక్క వరుణయాగము పూర్తి చేయడానికి మరి నన్ను పూర్ణాహుతి కోసం ఆహ్వానించడం జరిగింది. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఈ గుట్ట మీద నేను కూడా ఇందులో పాల్గొనాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు, వారు చైర్మన్ గారు, మరి నేను, ఇతర డైరెక్టర్స్ కొంతమంది వచ్చారు. అందరం కూడా వచ్చి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 30 నుంచి 35 మంది వేద పండితులు, మరి పురోహితులు, అదేవిధంగా చాలామంది బ్రాహ్మలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని హోమం చేసి ఈరోజు దాన్ని సంపూర్తిగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడం జరిగింది. మేము ఏ రోజైతే హోమం స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే కొంచెం కొంచెం మబ్బు రావడము, చినుకులు పడడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజుతో యాగం పూర్తయింది కాబట్టి వర్షం కూడా బాగా రావాలి అని చెప్పి ఆ వర్మదేవుణ్ణి మేము ప్రార్థిస్తూ, మరి ఎప్పుడూ కూడా మనందరికీ కూడా తెలుసు సనాతన ధర్మంలో ప్రకృతి సమతుల్యత, సకాలంలో వర్షాలు కురవని టైంలో చేసే చోట అంటే గతంలో పూర్వకాలంలో రాజులు కూడా వరుణయాగం జరిపించేవాళ్ళు వర్షం రాకపోతే. మరి వరుణుడు జలాలకు అధిపతి. దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహిస్తారు. యాదాద్రి వంటి మహాపుణ్యక్షేత్రంలో ఈ యాగం నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మికత ప్రాధాన్యత కలిగిన విషయం. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో యాగాన్ని నిర్వహించడం ద్వారా భారతీయ వేద సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతిని గౌరవించడం, నీటి ప్రాముఖ్యతను గుర్తు చేయడం, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. దేవాదాయ శాఖ ఇలాంటి వైదిక కార్యక్రమాలను నిజంగా అంటే మేమే ఆదేశించడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. ఈ యాగం ద్వారా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, చెరువులు నదులు నిండాలని, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని మనందరం కూడా ప్రార్థిద్దాము. మరి ఆ రోజే మనందరం కూడా హ్యాపీగా ఉంటాము. కేవలం మనుషుల కోసం కాదు, ఇది
గొడ్డు గోద పశువు ప్రతి ఒక్కరికి కూడా ప్రాణి అనే వాళ్ళు ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వర్షం అవసరము. కాబట్టి వరుణుడు శాంతించాలని, మరి వర్షం రావాలని, మంచి పంటలు పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిలో. మరి వారు అభివృద్ధి చేసినా కూడా వాన పడినప్పుడు, రైతులు పంటలు పండినప్పుడు ఆ ఎఫెక్ట్ కూడా ప్రభుత్వం మీద పడుతుంది. వేరే విధంగా ప్రజలు ఆలోచించరు. ఈసారి కరువు వస్తే రాలేదు అనేటువంటి ఆలోచన రాదు. కాబట్టి మా ప్రభుత్వానికి మరి ఆశీస్సులు ఉండాలని వర్ణదేవుడి రేవంత్ రెడ్డి గారికి కూడా వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి తప్పక వర్షం కురవాలని ఆ వర్ణదేవుడిని మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.